నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పచ్చండి. 3వ స్థానంలో శని చాలా బాగున్నారు. లాభంలో బుధుడు బాగున్నారు. 12వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. సో ప్రధానంగా మనం ఫస్ట్ నుంచి చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో రాహు అనేటువంటి ఆయన నడుస్తున్నారండి. 2వ స్థానంలో రాహు వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. అంటే సంపాదించినటువంటి డబ్బు ఏది కూడా నిలబడకుండా విపరీతంగా ఖర్చులు అయ్యేటువంటి యోగము ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో రాహు వల్ల కనబడుతోంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుందండి. మేజర్లీ విదేశాల్లో ఉంటున్న వాళ్ళకే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. శని వల్ల ఉద్యోగ అవకాశాలన్నీ కూడా బాగుంటాయి. బట్ నాట్ ఓన్లీ శనిని మాత్రమే మనం చూడకూడదండి, గురువును కూడా చూడాలి. కాబట్టి అది కూడా మాట్లాడదాము. సో శనితో పాటుగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన చూస్తే 6వ స్థానంలోకి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఎంటర్ అయ్యారు. దీనివల్ల గురు బలము అనేటువంటిది మీకు తగ్గిందండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇబ్బంది పెడతాయి. సో సెకండ్ హౌస్లో ఉండేటువంటి రాహు కూడా అదే ఇండికేట్ చేస్తున్నారు. 6వ స్థానంలో ఉండేటువంటి గురువు కూడా ఇదే ఇండికేట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయి. చిన్న చిన్న అవమానాలు కనబడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. సంతానం విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. తరువాత ప్రమోషన్ రావాలి, గ్రో అవ్వాలి, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనుకుంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టాలి అని చెప్పొచ్చండి. 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పులు చేయడం కానీ లోన్స్ తీసుకోవడం కానీ అవాయిడ్ చేయాలి. లేకపోతే ఇబ్బందులు అనేటువంటివి ఫర్దర్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి అని చెప్పొచ్చండి. అయితే అష్టమంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. అష్టమ కేతు అనేటువంటి ఆయన ఏం చేస్తూ ఉంటారు, మానసికమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేస్తుంటారు. ఏదో ఒక విధంగా ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి రావడం వల్ల స్థిమితము అనేటువంటిది కనబడదు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, గందరగోళం, కన్ఫ్యూజన్స్, డైలమా, తరువాత ఈ యొక్క చికాకులు ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తాయి అని చెప్పచ్చు. ఇకపోతే లాభంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలిస్తోంది. లాభంలో అనుకూలించేటువంటి బుధుడు ఏం చేస్తుంటారో వ్యాపార రంగంలో మాత్రము దినదిన అభివృద్ధి అనేటువంటిది కలగజేస్తూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, వ్యాపారంలో కూడా స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్లో రాహు బాగాలేదు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మిశ్రమంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, జర్నలిజం కానీ, ఆర్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, ఆర్ లేకపోతే విద్యార్థులకి కానీ చాలా బాగుంటుంది. బుధుడు అనుకూలిస్తున్నారంటే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది మీకు యోగిస్తోందండి. 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తే ఏం జరుగుతుంది, ప్రధానంగా జరిగేటువంటిది సినీ నాటక కళారంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి, ఆర్ లేకపోతే
ఆర్టిస్టిక్ టాలెంట్స్తో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఫోర్త్ లార్డ్ కాబట్టి శుక్రుడు గృహయోగము అనేటువంటిది ఏర్పడడం కానీ, ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్త కొత్త వస్తువులు కొనడానికి డబ్బు అంతా కూడా ఖర్చు అవ్వడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నారంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు కానీ, మనస్పర్ధలు కానీ అన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి యోగమే మీకు పడుతుంది. 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారంటే ప్రధానమైనటువంటిది శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బంధుమిత్రుల యొక్క కలయిక, ఆకస్మికంగా ధన ప్రాప్తి రావడం, వస్త్రయోగము అనేటువంటిది పట్టడం కానీ, ఇందాక చెప్పినట్టుగా ఆభరణాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి యోగం తప్పకుండా పడుతుంది. అయితే రవి కుజ ఈ 2 గ్రహాలు కూడా 12వ స్థానంలో ఉన్నారండి. వీళ్ళిద్దరు పొజిషన్ మాత్రము బాగాలేదు. 12వ స్థానంలో రవి అనేటువంటి ఆయన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళే కాకుండా ఏ పనిలోనైనా సరే ఆటంకాలు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది 12వ స్థానంలో రవి ఉన్నప్పుడు. ఇదే కాకుండా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. డి విటమిన్ లోపించడం కానీ, నీరసంగా ఉండడం కానీ, జ్వరాదులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం కేర్ తీసుకోవాలి. 12వ స్థానంలో కుజగ్రహ సంచారం అనుకూలించట్లేదు. దీనివల్ల ఏంటి, ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మరింత అప్పులు పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. ఇది నిజం. 12వ స్థానంలో కుజుడున్నప్పుడు జరుగుతుంది. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు పరమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా మిశ్రమంగానే కనబడుతోంది. రవి కుజులు ఇద్దరి బలము పెరగడానికి మీ ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి కానీ, ఇంట్లో సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేయడం కానీ చేయండి. శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయడం వల్ల నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేసినా చాలా మంచి ఫలితాలు అనేటువంటివి ఈ 15 రోజుల్లో మీకు కలుగుతాయి. అయితే ఇదే కాకుండా 12వ స్థానంలో రవి కుజులు ఎప్పుడైతే ఉన్నారో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజు పని ఆ రోజున పూర్తవడానికి ప్రయత్నం చేయండి. పనులు వాయిదా వేయొద్దు. ఈ 15 రోజుల్లో మిశ్రమంగా కనబడుతోంది. రాబోయేటువంటి రోజుల్లో మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి మేజర్లీ మీ పర్సనల్ చార్ట్లో శని, గురు ఇద్దరి యొక్క బలం ఉందో లేదో చెక్ చేసుకోండి. వాళ్ళిద్దరి యొక్క బలం ఉంది అంటే తప్పకుండా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.